ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా, ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజైతే ఒక మంచి వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు డిసెంబర్ 25 కదా! క్రిస్మస్ చాలామంది జరుపుకుంటున్నారు. చాలామంది అంటే క్రిస్టియన్స్ అనమాట జరుపుకుంటున్నారు. అండ్ మన హిందువులు కూడా చాలామంది హ్యాపీ క్రిస్మస్ అని, మేరీ క్రిస్మస్ అని విష్ చేసుకోవడం అండ్ వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకోవడం, ఇన్‌స్టాలో స్టోరీస్ పెట్టుకోవడం లాంటివి చేస్తున్నారు. సరే ఎవరిష్టం వాళ్ళదిలెండి. పరమతాన్ని గౌరవించాలి అనేది కూడా మన హిందూ ధర్మంలో ఉంది కాబట్టి, నేను ఎవరిష్టాలకి కూడా వ్యతిరేకను కాదసలు. నా వరకేంటంటే నేనైతే ఎక్కడ స్టేటస్ పెట్టడం గానీ, స్టోరీస్ పెట్టడం గానీ ఎక్కడ ఏమీ చేయనండి. ఎందుకంటే ఆహ్, నాకుండే సర్కిల్‌లో కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు ఫ్రెండ్స్ లాగా. క్లోజ్ ఫ్రెండ్స్ కాకపోయినా ఫ్రెండ్స్ లాగా ఉన్నారు తెలిసిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా నాకు జస్ట్ విష్ చేస్తారు. ఏదైనా పండగైనా ఏదైనా కూడా విష్ చేస్తారు తప్ప గానీ, ఎక్కడ స్టేటస్ పెట్టరు, స్టోరీస్ పెట్టరు. మరి నేనెందుకు చెయ్యాలి? హ్మ్. అంటే నా మతాన్ని గౌరవిస్తేనే కదా నేను వాళ్ళ మతాన్ని గౌరవిస్తాను. సో, వాళ్ళెలా అయితే నాకు సైలెంట్‌గా విష్ చేస్తారో, సో నేను కూడా అలానే సైలెంట్‌గా విష్ చేయాలి అనే ఉద్దేశ్యంతో హ్యాపీ క్రిస్మస్ అని నేను డైరెక్ట్‌గా చెప్తాను తప్ప గానీ, నేనైతే ఎక్కడ కూడా స్టోరీస్ లాంటివేమీ పోస్ట్ చేయను. స్టేటస్ కూడా పెట్టను. సో, దీన్నైతే ఎవరు కూడా నన్ను తప్పుగా అనుకోకండి. అంటే నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను నేను. అందరి ఒపీనియన్స్ అంటే మీరందరూ ఇలానే ఉండాలని చెప్పట్లేదు. ఎవరిష్టం వాళ్ళది కాబట్టి, సో, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఉండొచ్చు. అండ్ మోరోవర్ ఇంకోటేంటంటే ఏదైనా నేను ప్రసాదం ఇచ్చాననుకోండి, మేము తినకూడదు ఈ ప్రసాదం, మేమిలా చేయకూడదు అంటారు. మరి వాళ్ళిచ్చినవి అన్నీ కూడా మేము తినొచ్చా అని అనిపిస్తది ఒక్కొక్కసారి. కానీ అక్కడ కూడా నేనేమనను, తీసేసుకుంటాను వాళ్ళేమిచ్చినా కూడాను. ఆహ్, మళ్ళీ ఏదైనా డొనేషన్స్ రూపంలో అవి కావాలి, పిల్లలకి ఎవరికైనా చదివించడానికి అది కావాలంటే నన్నడుగుతూ ఉంటారు. ఇలా ఏదైనా ఇస్తారా? మీరు హెల్ప్ చేస్తారా? అని చెప్పేసి. సో, అప్పుడు హిందువులకి సంబంధించిన మనీ కావాలి. కానీ ప్రసాదం మాత్రం పనిచేయదు వాళ్ళకి. నాకు ఆ విషయంలో కొంచెం కొన్నిసార్లు నాకు ఎదురైన సంఘటనల వల్ల నాకు కొంచెం బాధనిపించి నేను ఎక్కడ కూడా ఎలాంటి రకమైన పోస్టులు గానీ, స్టేటస్ గానీ పెట్టుకోలేదండి. అదర్‌వైజ్ నాకు ఏ మతమైనా ఒకటే, ఏ దేవుడైనా నా దృష్టిలో ఒకటే. సో, ఇకపోతే ఈరోజు డిసెంబర్ 25 కదా! గత 2, 3 రోజుల నుండి అసలు ఇన్‌స్టాలోని ఒక్కటే రీల్స్ నాకు సజెస్ట్ అవుతున్నాయి. డిసెంబర్ 25 మనకి తులసి దివాస్ అని ఒక పండగుంది. హిందువులందరూ జరుపుకోవాలి అన్నట్లుగా నాకు 2, 3 రోజుల నుంచి ఎన్ని రీల్స్ అసలు సజెస్ట్ అయ్యాయో తెలీదు. సో, సరే ఉంది అనేటప్పుడు చేసుకోవడంలో తప్పు లేదు కదా! అని చెప్పేసి ఇక తులసమ్మనంతటిని కూడా చక్కగా శుభ్రం చేసుకొని, పసుపు రాసి, కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకొని, దీపారాధన అయితే చేసుకున్నాను. అయితే ఇక్కడ మీరు ఇంకొకటి అనుకోవచ్చు, మళ్ళీ ఇదొక రకమైన కొత్త రకమైన పూజ, ఏంటి ఇన్ని కొత్త పూజలని మీరు అనుకోవచ్చు. కొంతమంది, నేను అందరిని అనట్లేదులెండి, కొంతమందిని అంటున్నాను. అనుకోవచ్చు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత నేను చాలా రకాలైన పూజలు గానీ, అండ్ అలాగే చాలా రకాలైన పరిహారాలు గానీ, గుళ్ళు గానీ చాలావే చూశాను, చాలావే నేర్చుకున్నాను. అవన్నీ కూడా నాకు మనశ్శాంతినిచ్చిందే గానీ, ఎక్కడ కూడా నాకు ఎలాంటి ఇబ్బంది మాత్రం కలగలేదు కదా! సో, పూజ అనేది చేసుకున్నదే మనశ్శాంతి కోసం కాబట్టి, ఏది చెప్తే ఏముంది, ఈరోజు ఒకవేళ ఇది కాకపోయినా కూడా మనం నిత్యం తులసమ్మని పూజిస్తాము, నిత్యం తులసమ్మని ఆరాధిస్తాము, ఇంట్లోని దీపారాధన వెలిగించుకుంటూ ఉంటాము. అలానే అనుకోని సరే తులసి దివాస్ అన్నారు కదా! ఇలా చేసుకుందాము అని చెప్పేసి చేసుకున్నాను. పూజ చేయడం వల్ల మనకి ఎలాంటి ఆహ్, చెడు వాతావరణం మన ఇంట్లోకి రాదు. అలాగే ఎలాంటి మనశ్శాంతి లేకపోవడం కూడా ఉండదు. ఇంకా మనం పూజ చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి చాలా మనశ్శాంతి ఉంటుంది. ఇంట్లో కూడా ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందండి. ఇంట్లో దీపం పెట్టుకొని, ఆ ధూపం వేసుకోవడం వల్ల ఎంత బావుంటుందో కదా! సో, నాకు అలానే అనిపించి నేనైతే చేసుకున్నాను ఈ పూజని. మళ్ళీ మీరందరూ అనుకోవచ్చు, ఏంటి కొత్త పూజలన్నీ కూడా అనేసి. ఇష్టం లేకపోతే చేసుకోవడం మానేయొచ్చు. ఇష్టం ఉంటే హ్యాపీగా చేసుకోవచ్చు. నేను తులసి దివాస్ అనే చేయలేదు పూజని. అన్నారు కాబట్టి సరే చాలా రోజులవుతుంది. ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతుంది. తులసమ్మకి కూడా అలంకరణ చేసుకొని, తులసమ్మకి చక్కగా అలంకరణ చేసుకొని, దీపారాధన చేసుకుంటే ఒక తెలియని పాజిటివిటీ ఉంటుంది కదా! అని చెప్పేసి చేసుకున్నాను. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. దీన్ని ఎవరైనా నెగెటివ్‌గా తీసుకున్నా కూడా ఇంక నేనైతే ఏం చేయలేను.
అండ్ తర్వాత దేవుడి గదిలో కూడా దీపారాధన అయితే చేసుకున్నాను. చాలా సింపుల్‌గా చేసుకున్నాను. అండ్ చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ తర్వాత వచ్చేసి ఈరోజు థర్స్‌డే కదా! ఈయనకి వీక్ ఆఫ్. ఎప్పుడైనా కూడా థర్స్‌డే అంటే మేము మా పర్సనల్ వర్క్స్ అన్నీ కూడా ఆ రోజే పెట్టుకుంటామండి. అంటే ఇంటికి సంబంధించిన ఏ వర్క్ చేసుకోవాలన్నా, బయటికెళ్ళే వర్క్స్ ఏం చేయాలన్నా కూడా థర్స్‌డే పెట్టుకుంటాం. ఎందుకంటే ఈయనుంటారు. ఇద్దరం కలిసెళ్ళి అన్నీ చేసుకోవచ్చు అన్నట్లు. సో, అలా మా వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత ఎప్పుడూ కూడా మేము ఏదో ఒక టెంపుల్ అయితే పెట్టుకుంటామండి. మిగిలిన రోజుల్లో అయినా సినిమాకి, షికారుకి వెళ్తామేమో గానీ థర్స్‌డే అంటేనే మాకింకా ఎక్కువగా టెంపుల్‌కి వెళ్ళాలనేది బాగా పెట్టుకుంటాము. అయితే మొదటగా అనుకున్నాము వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత సింహాచలం వెళ్దాం అనుకున్నాము. మళ్ళీ ఈయనన్నారు కనకమహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్దాము. నేను మార్గశిర మాసంలో రాలేదు కదా! అమ్మవారి దర్శనంకి వెళ్దాము. నువ్వు వెళ్ళావు గానీ నేను రాలేదు అన్నారు. సరే అని చెప్పి ఇంకా ఇద్దరం కూడా వెళ్ళాము. ఈయన, నేను. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మీ అందరికీ నేను మమా ఎర్త్‌లోని ఒక మంచి రేంజ్ అయితే చూపిస్తున్నానండి. ఇది స్పెషల్‌గా న్యూ బోర్న్ బేబీస్‌కనమాట. అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుండి చక్కగా యూజ్ చేయొచ్చు. మమా ఎర్త్ ప్రొడక్ట్స్ చూపిస్తాను. రీసెంట్‌గా మా అక్క వాళ్ళ అమ్మాయి మా ఇంటికైతే వచ్చింది. సో, వాళ్ళ పాపకి ఏం యూజ్ చేస్తుందని చెప్పి అడిగారనమాట. సో, తను పుట్టినప్పటి నుంచి కూడా డాక్టర్ సజెస్ట్ చేశారంట మమా ఎర్త్ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోండి. సో, బేబీ స్కిన్‌కి ఎలాంటి హార్మ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ స్కిన్ కూడా చాలా మాయిశ్చర్‌గా అండ్ చాలా బాగుంటుందని చెప్పి అంటే మొత్తం రేంజ్ అంతా కూడా ఓన్లీ మమా ఎర్త్ ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తుందనమాట తను. అయితే తను చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే మమా ఎర్త్ ప్రొడక్ట్స్ ఓన్లీ బేబీస్‌కి కాదు పిన్ని. ఒకవేళ ఎవరైనా సెన్సిటివ్ స్కిన్ ఉండే వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఈవెన్ మమా ఎర్త్ హెయిర్ ఆయిల్ ఉంటుంది కదా, బేబీ హెయిర్ ఆయిల్, అది కూడా హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అవుతుంది అని అన్నారు. సో, సరే ఇదేదో బాగుంది, మన వ్యూవర్స్ కూడా ఒకసారి చూపించినట్టు ఉంటుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను మీకు. ఇవన్నీ కూడా తను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుందండి. లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో, ప్రజెంట్ అమెజాన్లోని సేల్ కూడా ఉందంట. సో, చాలా వరకు అన్నీ కూడా తగ్గించి వచ్చాయి పిన్ని. అంటే అన్నీ కూడా కాస్ట్లు అన్నీ తగ్గొచ్చాయి. మీరు చూపిస్తే చూపించండి అని అనిందనమాట. సో, అందుకే మీ అందరికీ చూపిస్తున్నాను. సో, ఫస్ట్ వచ్చేసి బాడీ వాష్ అండి. బాడీ వాష్ అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే తను పాప డే అంతా కూడా అలా ఉన్న నాకు అదే స్మెల్ వస్తూ అనిపించింది. అండ్ చాలా స్మూత్గా ఉంది అండ్ చాలా మాయిశ్చరైజర్గా ఉందనమాట. అంటే తనకి స్నానం చేయించేటప్పుడు వాటర్ పోసినా కూడా అలా జారుతుంది అనమాట. వాటర్ అంతా బాగుంది. చిన్నపిల్లలు అనేసరికి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, సో వాళ్ళకి మంచి ప్రోడక్ట్స్ వాడడమే మంచిదనమాట. సో, ఫస్ట్ అయితే మమా ఎర్త్‌ది బాడీ వాష్ అయితే చాలా బాగుంది. అండ్ సెకండ్ వచ్చేసి మమా ఎర్త్‌ది సన్ స్క్రీన్ అనమాట. సో, చిన్నపిల్లలకు కూడా సన్ స్క్రీన్ అంటే డాక్టర్ చెప్పారంట చిన్నప్పటి నుంచి కూడా సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా బయటికి వెళ్తే మాత్రం పిల్లలకు అప్లై చేయాలి. ఎందుకంటే ఇప్పుడుండే డేస్ ఈ యూవీ రేస్ అవన్నీ కూడా మంచిది కాదు. పిల్లల స్కిన్ అనేది కొంచెం హార్మ్ అవుతుంది కాబట్టి వేసుకుంటే అప్లై చేస్తే మంచిదని చెప్పేసి తను మమా ఎర్త్‌లోనే సన్ స్క్రీన్ కూడా యూజ్ చేస్తుంది. అది కూడా అసలు స్టిక్ అవ్వట్లేదు, గ్రీజీగా లేదు, చాలా బాగుంది. అసలు బేబీకి అప్లై చేస్తుంటే షైనీగా తన బుగ్గలే భలే మెరిసాయి అనమాట. చాలా బాగుంది. అండ్ తర్వాత వచ్చేసి బేబీ ఫేస్ క్రీమ్ అనమాట. మిల్క్ సాఫ్ట్ ఫేస్ క్రీమ్ అనమాట. ఇది కూడా ఫేస్కి అప్లై చేస్తుంది. అంటే ఫేస్ మీద ఎలాంటి ర్యాషెస్ లేకుండా స్కిన్ కూడా చాలా స్మూత్గా బాగుండడానికి చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుండి కూడా ఇదే యూజ్ చేస్తుందంట. అండ్ నేను కూడా అప్లై చేసుకొని చూశాను ఒకరోజు. అంటే పెద్దవాళ్ళకి కూడా మంచిదే అన్నారు కదా, ఒకవేళ అప్లై చేసుకుంటే బాగుంటుందేమో అన్నట్లు చూశాను. ఎంత బాగుందోనండి, అసలు స్కిన్ అయితే స్మూత్గా అనిపించింది అప్లై చేసుకోగానే. చాలా బాగా నచ్చిందండి, మంచి సువాసన కూడా వచ్చిందనమాట. సో, ఇది మమా ఎర్త్‌ది ఫేస్ క్రీమ్ అనమాట. అండ్ ఇది షాంపూ. ఈ షాంపూ కూడా చాలా చాలా మంచిదండి. మెయిన్గా థిన్ హెయిర్ ఎవరికైతే ఉంటుందో బేబీస్కి వాళ్ళకి కొంచెం హెయిర్ అనేది బాగుంటుందంట. అంటే కొంచెం హెయిర్ అనేది మళ్ళీ బాగా వస్తుందంట. అలాగే హెయిర్ ఫాల్ కూడా ఉండదు. అండ్ హెయిర్ అనేది పల్చగా అయిపోకుండా అండ్ అలాగే మనకేంటంటే చూడండి కొంతమంది డ్రైగా అయిపోతుంటుంది చిన్నప్పటి నుంచే. డ్రైగా అయిపోకుండా న్యాచురల్ ఆయిల్స్ అనేవి అలా లాక్ చేసి ఉంచుతుందంట. సో, మనకి మెయిన్గా కళ్ళు కూడా మండిపోకుండా ఉంటాయి. అంటే ఇది కంట్లోకి పడినా కూడా ఏమీ హామ్ అవ్వదంట. అందుకని ఈ షాంపూ కూడా యూజ్ చేస్తున్నాను అని చెప్పిందనమాట. సో, మెయిన్ ఏంటంటే కళ్ళకి హామ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అది స్కిన్ మీద కూడా పడుతుంది కాబట్టి షాంపూ అనేది హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నవి ఏవి కూడా యూజ్ చేయకూడదు కాబట్టి ఈ షాంపూ కూడా యూజ్ చేస్తుందంట. అండ్ తర్వాత బాడీ లోషన్. ఈ బాడీ లోషన్ కూడా చాలా బాగుంది. మొత్తం బాడీ అందరికీ కూడా అప్లై చేసుకుంటుంది. ఇది కూడా చిన్నప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తానికి ఆల్మోస్ట్ ఇప్పుడు 10 months అనమాట బేబీకి. సో,
చిన్నప్పుడు అంటే న్యూ బార్న్ బేబీ నుండి ఎప్పుడైతే తనకి ఇలా మేడం సజెస్ట్ చేశారో డాక్టర్ మేడం, 3rd డే నుండి ఇవే యూజ్ చేస్తుందనమాట. అండ్ దెన్ పౌడర్ కూడా మొత్తం మనకి అండర్ ఆర్మ్స్ దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర కానీ మొత్తం బేబీ కంటే బాడీ అంతా కూడా పౌడర్ యూజ్ చేస్తాం కదా. సో పౌడర్ కూడా మా అమ్మాయి అయితే పౌడర్ యూజ్ చేస్తుంది. వీటి లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీకు కావాలనుకుంటే తీసుకోండి. మంచి రేంజ్ అనమాట, ఇదంతా కూడా కరెక్ట్గా బేబీస్కి సరిపోతుంది. అండ్ ఒకటే ఆలోచించుకోండి, ఎప్పుడైనా కూడా మనం న్యూ బార్న్ బేబీస్కి ఏదైనా యూజ్ చేస్తున్నాం అనుకుంటే కనుక డాక్టర్ సలహా మేరకు మాత్రమే యూజ్ చేసుకోండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి.